జయకుమార్ గారు ఒకటి విన్నాము. ఇప్పుడు ఇళయరాజా గారు జానకి గారు సుశీల గారికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఉంది ఈ ముగ్గురికి సంబంధించి అని చెప్పేసి ఒకళ్ళని బ్యాన్ చేసి ఇంకొకళ్ళతో ఎంకరేజ్ చేశారని. ఏంటది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇళయరాజా గారు వచ్చిన కొత్తలో బాలసుబ్రహ్మణ్యం గారిని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే బాలసుబ్రహ్మణ్యం గారు తను ఎంకరేజ్ చేసేంత వరకు ఎంకరేజ్ చేశారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు జరిపించేటటువంటి కచేరీలో ఆయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఇళయరాజా గిటార్ వాయించేవాడు. సో ఒక సాంగ్ రికార్డింగ్కి ఇళయరాజా గిటార్ వాయిస్తున్నాడు. ఆ గిటార్ మీద ఆబ్లిగేటర్ వాయిస్తున్నాడు ఆయన. ఆబ్లిగేటర్ అంటే ఒక పాట వెళుతుంది అనుకోండి, ఆ పాట నడక సమంలో వెళుతుంది. ఆబ్లిగేటర్ అంటే ఎదురు నడక వస్తుంది. సో కాస్త సంగీత పరిజ్ఞానం ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ తాళం సమంగా తాళంలో పాడటం ఈజీ, ఎదురు తాళంలో పాడటం కొంచెం కష్టం. ఆ గిటార్ మీద ఆబ్లిగేటర్ వాయిస్తున్నాడు ఇళయరాజా, అంటే ఎదురు తాళం వాయిస్తున్నాడు అన్నమాట. అప్పుడు కొంచెం సుశీల గారు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. యారు ఆబ్లిగేటర్ వాయిస్తున్నది అని అడిగింది సుశీల్ గారు. అంటే తమిళ్లో ఎవరు ఆబ్లిగేటర్ వాయిస్తున్నారు అని అడగటంలో కొంచెం హార్ష్గా ధ్వనించింది ఇళయరాజాకి. నాందా రాజా అన్నాడు ఆయన. ఈయన కాన్ఫిడెన్స్ అయింది అనేసరికి అప్పుడు సుశీల గారు గిటార్ ఎలా వాయించటం ముందు నేర్చుకోవాలన్నట్టు ఒక మాట విసిరారంట. ఒక మ్యూజిషియన్ చెప్పినటువంటి విషయం ఇది అని అంటే, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేస్తాను అని ఆయన సమాధానం చెప్పాడు. సో అక్కడ వాళ్ళిద్దరికీ ఒక మాట తేడా మీద కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత సుశీల్ని పక్కన పెట్టి అన్ని పాటలు జానకి గారి చేత పాడించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక పాట కూడా పాడలేంతో ఒక చోట పాడించాడు. అక్కడ తర్వాత ఫస్ట్ ప్లేసు సుశీల్ గారిది ఉండేది. పాడేవాళ్ళలో చాలా బిజీగా, చాలా స్పష్టమైన వాయిస్, చాలా మెలోడియస్ వాయిస్, చాలా గాడ్ గిఫ్ట్ అయిన వాయిస్ సుశీల్ గారిది. నెక్స్ట్ ప్లేస్ జానకి గారిది ఉండేది అప్పట్లో పాడేవాళ్ళలో. అప్పటి వరకు అలా ఉండేది. ఇళయరాజా వచ్చిన తర్వాత ఈవిడ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. వాళ్ళ పాటలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజెస్ పాడేవాళ్ళు కదా మెడ్రాస్లో ఉండేటప్పుడు. సో ఆ విధంగా ఇళయరాజా జానకిని ఎంకరేజ్ చేయటంతో ఈవిడ బాగా పాపులర్ అయింది. పోతే స్వాతిముత్యం అనేటటువంటి సినిమా కమల్ హాసను, రాధిక, కె విశ్వనాథ్ గారు డైరెక్టర్. అందులో ఏడిది నాగేశ్వరరావు గారు సొంత సినిమాది. అందులో వటపత్ర సాయికి వరహాలనాలి అని ఒక మంచి పాట సి నారాయణ రెడ్డి గారు రాశాడు. ఆ పాట మాత్రం సుశీల్ పాడింది. ఆ మధ్యకాలంలో ఇళయరాజా గారి దగ్గర పాడినటువంటి ఒకే ఒక పాట వటపత్ర సాయికి వరహాలనాలి అనేటటువంటి పాట. మరి ఆ పాట సుశీల పాడాలని ప్రొడ్యూసరు ఇనిషియేటివ్ తీసుకున్నారా, లేకపోతే విశ్వనాథ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారా మనకు తెలియదు. కానీ ఆ వటపత్ర సాయికి అనేటటువంటి పాట ఇళయరాజా గారి సంగీత నిర్దేశకత్వంలో సుశీల్ గారు పాడారు. సో అది ఒక లల్లబీ లాగా ఉంటుంది. ఆ పాట ఒక మామూలు పాటలా ఉంటుంది అని అనుకున్నారు ఇళయరాజా గారు. పోతే ఆ పాట పిక్చరైజ్ చేసిన తర్వాత రన్నలు సినిమాలో వేసి చూసుకుంటే ఆ సుశీల్ గారు పాడిన పాట వటపత్ర సాయికి అనే పాట చాలా అద్భుతంగా క్లిక్ అయింది ఆ సాంగ్. ఇప్పటికి కూడా ఆ పాట వింటే చాలా మెలోడియస్గా లల్లబీ పాడినట్టు, జోల పాడినట్టు చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా సుశీల్ గారు, జానకి గారు, ఇళయరాజా గారు వాళ్ళ మ్యూజికల్ వరల్డ్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చెప్పుకున్నాం. పోతే ఇళయరాజా, భారతీరాజా తమిళ్లో ఇద్దరు చాలా ప్రసిద్ధులు. ఆయన దర్శకుడిగా చాలా గొప్పవాడు, ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా, ఇద్దరు సమవుజ్యులు. అయితే ఎక్కడో ఒక చోట ఎంత మిత్రులైనా సరే ఎక్కడో ఒక
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియను, లేకపోతే చిన్న మాట పట్టింపు ఏదో ఉంటుంది. సో కాంపిటేటివ్ వరల్డ్ కదండి ఇది. తర్వాత ఇక్కడ విషయాలు చారేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆయన దగ్గర అభిమానులు ఉంటారు, ఈయన దగ్గర అభిమానులు ఉంటారు. సో ఒక పాయింట్ దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. కానీ ఈ కాల ప్రవాహంలో మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక చోట కలుస్తారు, ఒక సినిమాకి కలుస్తారు. కలిసి ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఏమిటి? భారతరాజా షూట్ చేశారు, ఇళయరాజా ఏమో దానికి రీరికార్డింగ్ ఇవ్వాలి. పాటలన్నీ అయిపోయాయి, రీరికార్డింగ్ ఇవ్వాలి. ఒక సీన్ దగ్గర నేను ఒక సీన్ చేశాను, ఆ సీన్కి నువ్వు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తావు చూస్తాను అని ఛాలెంజింగ్గా మాట్లాడాడు ఈయన భారతరాజా గారు. ఇళయరాజా గారు అంతే ఛాలెంజింగ్గా తీసుకుని, చూస్తావు కదా ఏ ఇన్స్ట్రుమెంట్స్ వేస్తానో నువ్వు వింటావు కదా అని ఈయన ఆ సవాల్ని స్వీకరించాడు. సో మొత్తానికి రీరికార్డింగ్ అయిపోయిందండి. రీరికార్డింగ్ అయిపోయిన తర్వాత సినిమా వేసి చూసుకుంటే డైరెక్టర్ భారతీరాజా గారు ఏ సీన్ చెప్పారో ఆ సీన్ వచ్చింది. అక్కడ అసలు ఆ రీరికార్డింగే లేదు, ఆ సీన్ సైలెంట్గా ఉంది. ఒక్కసారి భారతరాజా లేచి గబుక్కుని వచ్చి ఇళయరాజాను గట్టిగా వాటేసుకున్నాడు. మనకి ఇంగ్లీష్లో ది బెస్ట్ రీరికార్డింగ్ ఈజ్ సైలెన్స్ అని ఒక ఇది ఉంది. మీకు హెవీగా రీరికార్డింగ్ వస్తూ ఉంటుంది చూడండి, హెవీగా రీరికార్డింగ్ వచ్చి ఒక్కసారి ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ గ్యాప్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అందుకే ది బెస్ట్ రీరికార్డింగ్ ఈజ్ సైలెన్స్ అని అన్నారు. సో ఆ సీన్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మీద ఆ హీరో హీరోయిన్లకు ఒక మంచి సంభాషణ జరుగుతూ ఉంది. సో ఆ సంభాషణలు ఆ కంటెంట్ డిస్టర్బ్ అవ్వకుండా సైలెన్స్గా ఉంచాడు ఇళయరాజా, అక్కడేమి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకుండా. సో ఆ విధంగా సంగీతం కూడా శత్రువుల్ని మిత్రుల్ని చేస్తుందని చెప్పుకోవటానికి ఒక మంచి ఉదాహరణ ఇది. ఓకే, థ్యాంక్ యూ.